తెలంగాణలో కాళేశ్వరం పైన మరొక మారు చర్చ ప్రారంభమైంది. ప్రధానంగా ఆదివారం రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పర్యటన చేయడం జరిగింది. కాళేశ్వరంకి సంబంధించినటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ వరకు తను వెళ్ళి ప్రభుత్వం కావాలని పంప్ హౌస్ను ఓపెన్ చేయట్లేదు, ఆ పంప్ హౌస్లో ఉన్నటువంటి నీరు వృధాగా వెళ్తుందనేటువంటి మాటలు చెప్తూనే కేసీఆర్కి ఒక వారం రోజులు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ పంప్ హౌస్ను మళ్ళీ పునరుద్ధరణ చేస్తాడనేటువంటి సవాల్ కూడా ప్రభుత్వానికి వేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఆ మాటల్లో నిజమెంతుంది? ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉందా? అసలు నిజాలేంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ప్రధానంగా నా ఇంట్రోలోనే మీకు క్లియర్గా వినబడతా ఉంది. ఏదైతే కన్నెపల్లి పంప్ హౌజు కావాలని ప్రభుత్వము రాద్ధాంతం చేస్తూ ఉంది, ప్రభుత్వం దీన్ని కావాలని ప్రారంభించట్లేదు, అక్కడ పంపులను ఆన్ చేయట్లేదు అనేటువంటి మాటను కేటీఆర్ చెప్తా ఉన్నాడు. దానిలో నిజం ఉందా? మీరు కూడా పలుమార్లు అక్కడికి వెళ్ళడం జరిగింది, అది పనిచేసేటువంటి పరిస్థితిలో ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రధానంగా ఒక వారం నుంచి కానీ ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే నీళ్లు అనేది కొంత ఫ్లడ్ వస్తుంది ప్రాణహితలో, ఆ ఫ్లడ్ వచ్చేసి కన్నెపల్లి నుంచి కిందికి వృధాగా వెళ్ళిపోతున్నాయి అనేది వాస్తవం. ఎందుకంటే మేము మొన్ననే వచ్చినాము, నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. దాదాపు 95 to 1 lakh 95,000 క్యూసెక్స్ to 1 lakh క్యూసెక్స్ వరకు నీళ్లు పోతున్నాయి, కిందికి వెళ్ళిపోతున్నాయి. ప్రాణహిత నుంచే వస్తున్నాయి నీళ్లు, గోదావరిలో నీళ్లు లేవు. ఓకే, గోదావరిలో నీళ్ళు లేవు, ప్రాణహిత నుంచే వస్తున్నాయి, పైనుంచే వస్తున్నాయి. స్వయంగా మేము చూసి వచ్చినాం మేము. అయితే ఈ కేటీఆర్ వచ్చిన తెల్లారి మేము పోయినాం మేము. అయితే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎన్డీఎస్ఏ గేట్ల ద్వారా నీళ్లు నిలిపోద్దు అక్కడ మేడిగడ్డ దగ్గర అనే చెప్తుంది. మేడిగడ్డ అనేది అందరికీ మీకు తెలిసే ఉంటుంది. మేడిగడ్డ అనేది ఇదివరకు అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇది కాళేశ్వరం, ఇది గోదావరి నది, గోదావరి నదిలో ఇక్కడ ఇది మేడిగడ్డ, ఇక్కడికి వెళ్ళి ప్రాణహిత వచ్చి కలుస్తుంది. ఇది మెయిన్ గోదావరి, గోదావరిలో ప్రాణహిత ఇక్కడ కలుస్తుంది, ప్రాణహిత కలుస్తుంది. నీళ్ళు ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి. ఇప్పుడు మెయిన్ గోదావరిలో నీళ్లు లేవు ఇప్పుడు వరకు. ఇక్కడ నుంచే ప్రాణహిత నుంచే నీళ్ళు వచ్చి గోదావరిలో కలుస్తున్నాయి. గోదావరిలో ఈ ప్రాణహిత కలిసిన తర్వాతనే మేడిగడ్డ ఒక 20 కిలోమీటర్ల కిందనో మేడిగడ్డ పంప్ హౌస్ ఉంది. అయితే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం భాగంగా అన్నారం లిఫ్ట్ చేయాలి, అన్నారం సుందిల్ల నుంచి ఎల్లంపల్లి లిఫ్ట్ చేయాలి. ఇది వరకు అనేక సార్లు చెప్పుకున్నదే. తర్వాత అప్పుడు మనకు ఎల్లంపల్లి నుంచి ఏమైందంటే మళ్ళీ అక్కడ నుంచి లైన్, ఎందుకంటే ఇప్పుడు ఈ కొండపోచమ్మ అది ఇప్పుడు మల్లన్న సారు, రంగనాయక సారు ఇవన్నీ ఉన్నాయి, ఇది మల్లన్న సారు ఇవన్నీ ఉన్నాయి, ఇవి పాత అలైన్మెంట్ ఇది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మనకు ఎలినో ఒకటి నీటి కొరత అనేది ఈ సంవత్సరము వర్షాభావం అనేది పూర్తిగా ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉంది ఎలినో ద్వారా. కాబట్టి వర్షాలు పడతాయనే నమ్మకం లేదు, సమృద్ధిగా పడతాయనే నమ్మకం లేదు. కనీసం ఇప్పుడు మనకు డ్రింకింగ్ వాటర్ను మనం ఛాలెంజ్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ సంవత్సరం. ఎందుకంటే వర్షాలు పడుతున్నప్పుడు వర్షాభావం ఉన్నది. ఇప్పుడు వర్షాభావం ఉన్నప్పుడు కనీసం డ్రింకింగ్ వాటర్ అనేది మనం ఛాలెంజ్ తీసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ అన్న ప్రజలకు అందేయవలసిన ప్రాథమిక హక్కు ప్రభుత్వాలది. ప్రభుత్వాలు ఏవి ఉన్నా కూడా అంతే. సహజంగా త్రాగునీరు అందించవలసింది ప్రాథమిక హక్కు ప్రభుత్వాలది, అది ప్రాథమిక రైట్స్ ప్రజలు కూడా. కనీసం త్రాగునీరు అందించాలి ప్రజలకు, అది టాప్ మోస్ట్ ప్రయారిటీ. అయితే ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో మిషన్ భగీరథ కింద అన్ని రిజర్వాయర్లు లింకు చేసి మనకు మంచి త్రాగునీరు సప్లై చేస్తున్నారు, అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నట్టు ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో బోర్ ద్వారా నీళ్ళు ఇవ్వడం లేదు. టోటల్ మిషన్ భగీరథ ద్వారా అన్ని రిజర్వాయర్లు కనెక్ట్ చేసిర్రు. అంటే ఎక్కడైతే రిజర్వాయర్లు ఉన్నాయో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఈ డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ కనెక్ట్ చేసిర్రు. కనెక్ట్ చేసినప్పుడు ఈ రిజర్వాయర్లలో నీళ్లు కనీస స్థాయిలో నిల్వ చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు. మరి ఆ నిల్వ లేకపోతే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్కి సమస్య వస్తుంది. ప్రధానంగా ఎల్లంపల్లిలో చూస్తే ఒక 7 టీఎంసీల కంటే మించి నీళ్ళు లేవు, దాని కెపాసిటీ 20 టీఎంసీలు. అక్కడ నుంచి కూడా డ్రింకింగ్ వాటర్ ప్రధానంగా సిటీకి వాటర్ సప్లై ఉంది 10 టీఎంసీలు. ఆ ఎల్లంపల్లి నుంచే మన హైదరాబాద్ సప్లై కాకుండా ఇతర గ్రామాలకు కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. ఏ రిజర్వాయర్ తీసుకున్నా ఇప్పుడు మిడ్ మానేర్ నుంచి అయినా కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై ఉంది, లోయర్ మానేర్ నుంచి అయినా ఉంది, ఎల్లంపల్లి నుంచి ఉంది, శ్రీరామ్ సార్ నుంచి ఉంది. ఏదైనా అది కృష్ణా బేసిన్ల ప్రాజెక్టుల నుంచి కానీ గోదావరి బేసిన్ల ప్రాజెక్టుల నుంచి కానీ 50 టీఎంసీల నీరు మనము డ్రింకింగ్ అంటే మిషన్ భగీరథకు వినియోగిస్తున్నాము. ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాలకు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తుంది డ్రింకింగ్ వాటర్. దాని తర్వాత మల్లన్న సార్ నుంచి కూడా వీళ్ళు తీసుకోవాలనుకుంటారు, మళ్ళీ అదనంగా ఫేజ్ 2 ఫేజ్ 3 అది ఇంకా కాలేదు అది. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం డ్రింకింగ్ వాటర్ ఛాలెంజ్ అనేది ఎదుర్కొనడానికి
ప్రభుత్వం ఆలోచించాలి అవసరానికి. ఒక విధంగా ఏం చెప్తున్నట్టు ఈ మధ్యన మళ్ళీ పొలిటికల్ చర్చ ఎందుకు స్టార్ట్ అయిందంటే, సరే ఇప్పుడు ప్రతిపక్షాలకు ఏంటంటే ఏదైనా ఒక అంశం దొరికితే ఆ అంశం మీద ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడం అనేది వాళ్ళ సహజం. అది దాన్ని ఎవరు మనం కాదనలేం. ప్రతిపక్షాల యొక్క నైజమే అది. ప్రభుత్వం మీద ఏ కొద్దిగా అంశం దొరికినా కూడా ఆ అంశంతో ప్రభుత్వాలను పాలకులను దుమ్మెత్తిపోయాలనేది ప్రతిపక్షాల యొక్క అది వాళ్ళది నైజం ఉంటుంది. సరే ఈ సందర్భంగా అక్కడ జరుగుతుంది ఏంటంటే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ప్రాణహితల. అదృష్టం కొద్ది పైన అక్కడ అంటే అక్కడ అది ప్రాణహిత అంటే మూడు రివర్ల కలయిక అది. అంటే ఇప్పుడు పెన్గంగా, వార్దా, వైన్గంగా, మధ్యప్రదేశ్ చంబల్లో వేళ వర్షం పడ్డా కూడా ప్రాణహితల నీళ్ళు వస్తాయి. కాబట్టి అదృష్టం కొద్ది అక్కడ కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ మట్టుకు రోజుకు దాదాపు ఒక 700 టీఎంసీలు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అంటే టీఎంసీలో చెప్పదలుచుకుంటే 7-8 టీఎంసీలు నీళ్ళు, 8-9 టీఎంసీలు. క్యూసెక్స్లో చెప్పాలనుకుంటే 1,00,000 క్యూసెక్స్ల నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. కాబట్టి ఆ వెళ్ళిపోతున్న నీళ్ళను వడిసిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పుడు పునరాలోచించుకోవాలి. ఈ రాజకీయంగా కక్ష సాధింపుల్లో చర్చ, ప్రతి చర్చ, వివాదము, ప్రతి వివాదము అని పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీళ్ళు ఒక అంశం ఏముందంటే, మనం అనేక సార్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత ఎత్తిపోసుకుంటూ వస్తే ఎల్లంపల్లికి ఎత్తిపోస్తే మళ్ళీ వృధా కిందికి పోయినాయి. అది ఉన్నాయి నిజమే. వాస్తవానికి ఎత్తిపోసుకొచ్చిన నీళ్ళు వృధా అయ్యి అనేక కరెంట్ బిల్స్ వేస్ట్ కట్టవలసిన అవసరం ఉంది. ఇప్పటికి పెండింగ్ 1,000 రూపాయలు కరెంట్ బిల్ పెండింగ్ వస్తున్నాయి. ఇప్పుడు 10,000 కోట్లు, 14,000 కోట్లు కరెంట్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే ఓ దశలో ఏమైందంటే కింది నుంచి మనం మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లికి నీళ్ళు వస్తే మళ్ళీ అవి రిటర్న్ తిరిగిపోయినాయి, తిప్పిపోతలో వెళ్ళిపోయినప్పుడు వృధా జరిగినాయి. మరి అది వృధా జరిగిందని దృష్టితోని ఈ సంవత్సరం ఇట్లా మళ్ళీ ఎల్లంపల్లికి నీళ్లు రాకపోతే కడెం రిజర్వాయర్ ద్వారా కానీ, కడెం నది ద్వారా కానీ, పైనుంచి గోదావరి నుంచి అయితే నీళ్ళు వస్తలేవు. రాకపోతే పరిస్థితి అనేది ఈ ప్రాణహిత నుంచి వచ్చిన నీళ్ళు అనేది వినియోగించుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పునరాలోచించాలి. ప్రాణహిత నుంచి కన్నపల్లికి మరి నీళ్లు పంపించట్లేదు అనేటువంటి మాట చెప్తా అంటే అక్కడ సమస్య ఏంటంటే నీళ్లు వెళ్ళిపోతున్నాయి. అయితే ఈ మేడిగడ్డ ద్వారా గేట్లు ఆపితేనే కానీ కన్నపల్లికి నీళ్లు కొంచెం దాని యొక్క స్థాయి పెంచి వస్తాయి. ఆడ కన్నపల్లి మేడిగడ్డ ఇప్పుడు ఎట్లాగో అక్కడ అది 2 గేట్లు పడిపోయినాయి కాబట్టి నీళ్లు ఆపడం లేదు, మొత్తం ఓపెన్ చేసి పెట్టిరు. మేడిగడ్డ 86 గేట్లు, మొత్తం మేడిగడ్డ దగ్గర 86 గేట్లు ఓపెన్ చేసి పెట్టిరు. ఆ 86 గేట్ల నుంచి ఈ రోజు 8-9 టీఎంసీలు కిందికి పోతున్నాయి. అంటే నియర్లీ 95,000 క్యూసెక్స్, 1,00,000 క్యూసెక్స్ కిందికి పోతున్నాయి. ఒక వారం నుంచి పోతున్నాయి. పోతున్న క్రమంలో ఏంటంటే ఈ పొలిటికల్ వీళ్ళు ఏంటంటే అక్కడ మొన్న కేసీఆర్ సండే నాడు 5వ తారీఖు నాడు పోయి పోయే నీళ్ళు కేటీఆర్ పోయి ఆ పోయే నీళ్ళన్నా మీరు కన్నపల్లి ద్వారా మీరు పంపు చేయండి వ్యవసాయానికి ఏమని అంటున్నారు. వ్యవసాయానికి మంచి ప్రతిపాదన అంటారా? అది కరెక్ట్ అయినటువంటి ప్రతిపాదన. అంటే అక్కడ పాలిటిక్స్ గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన పని లేదు. అయితే వాళ్ళు ఏంటంటే ప్రాణహిత నుంచి వచ్చే నీళ్లు ఆపకుండా మేడిగడ్డ కాడ ఆపకుండా కూడా నీళ్లు పంప్ హౌజ్లకు వస్తున్నాయి. నీళ్లు పంప్ హౌజ్లో నీళ్లు నిల్వ ఉన్నాయి కాబట్టి నీళ్లు నిల్వ ఉన్న పంప్ హౌజ్లను మనం ఏం చేస్తున్నాం కాబట్టి వాడుకోవాలి కదా. సముద్రంలో నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు ఆ నీళ్లను వాడుకోవాలని ఒక ప్రతిపాదన ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ఏది రాజకీయం పక్కకు పెట్టేస్తే. అయితే ఇప్పుడు ప్రభుత్వం అంటుంది ఏంటంటే అక్కడ నీళ్లు నిలపడానికి వీలు లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితిలో మేడిగడ్డ దగ్గర నీళ్ళు నిలిపితే అది ప్రమాదం ఉంది కాబట్టి మేము నీళ్ళు నిలుపుతలేము అనేది ఒకటి ప్రభుత్వ వాదన. అవును, అది కరెక్టే. నీళ్లు అక్కడ మేడిగడ్డ కాడ గేట్లు క్లోజ్ చేయకుండా కూడా ఇప్పుడు పోతున్న నదీ లెవెల్లో నీళ్ళు కొన్ని వస్తున్నాయి ఇక్కడికి కన్నేపల్లి పంప్ హౌస్కు. ఆ వస్తున్న నీళ్ళనన్నీ ఇప్పుడు లిఫ్ట్ చేయాల్సిన పంపులు స్టార్ట్ చేసి లిఫ్ట్ చేసి ఈ ఎల్లంపల్లిలో కొంత స్టోరేజ్ చేసి ఎల్లంపల్లి నుంచి ఈ ఏవైతే మనకు మిడ్మానేర్ ఉంది స్టోరేజ్ రిజర్వాయర్ 50 టీఎంసీలు ఉన్నది. 2 పిల్లర్లు మోటార్లకు ఏం ప్రాబ్లం లేదు కదా. కన్నపల్లిలో మోటార్లు ఆన్ చేస్తే తప్పేందని చెప్తా ఉన్నారు. మోటార్లు అని కాదు, మేడిగడ్డ కాడ గేట్లు ఆపకుండా నీళ్లు నిల్వనియకుండానే నీళ్లు ఇప్పుడు ఈ పోయే వరద లెవెల్ మీదకి వెళ్ళి కన్నెపల్లికి నీళ్లు వస్తున్నాయి. ఆ వచ్చిన నీళ్లు అక్కడ నీళ్లు ఆపవలసిన పని లేదు. మేడిగడ్డ కాడ నీళ్ళు ఆపకుండానే నీళ్లు గేట్ క్లోజ్ చేస్తే నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు అది ప్రమాదం అవుతుంది కాబట్టి అది ఇంకా ఫర్దర్ ఇంకా కొన్ని కోట్లు దేయిపోయేటట్టున్నాయి కాబట్టి మేము నీళ్ళు ఆపుతలేమంటున్నాం. ఓకే, అది నీళ్ళు ఆపకుంటే మీరు మేడిగడ్డ కాడ గేట్లు ఓపెన్ చేసే పెట్టారు 86 గేట్లు. 86 గేట్లు ఓపెన్ చేసి పెట్టినప్పుడు 86 గేట్లు మీరు ఓపెన్ చేసి పెట్టండి. కానీ యథావిధిగా ఈ నదిలో వచ్చే వరద ఈ 1,00,000 క్యూసెక్స్ నీళ్లు ఒక వారం నుంచి కిందికి వెళ్ళిపోతున్నాయి కదా. ఆ వెళ్ళిపోయే క్రమంలో ఈ లెవెల్ నదిలో పోయే లెవెల్ కొంత ఈ కన్నెపల్లి పంప్ హౌస్ వరకు నీళ్ళు వస్తున్నాయి. ఆ వచ్చిన ఎట్లా వస్తాయో ఎంతో అందుబాటులో ఉన్న నీళ్ళన్నా వీళ్ళు లిఫ్ట్ చేయాలనేది ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అవును,
అక్కడ ఏ మేరకు అంటే రోజు 2 టీఎంసీల కెపాసిటీ వీళ్ళు నీళ్లు అసలు కన్నపల్లి పంప్ హౌస్ నుంచి అంటే కన్నపల్లి పంప్ హౌస్ అంటే మేడిగడ్డ నీళ్లు లిఫ్ట్ చేయాలి లేకపోతే 2 టీఎంసీలు లిఫ్ట్ చేస్తూ 3 టీఎంసీలు కూడా పంపులు ఉన్నాయి ఆడ. అవును, 2 టీఎంసీలు ఉన్నాయి, 3 టీఎంసీలు. సరే రోజు అర టీఎంసీ నీళ్ళు వస్తాయి అనుకుందాం మనం. అర టీఎంసీ లిఫ్ట్ చేసి ఎల్లంపల్లిలో నింపి ఎల్లంపల్లి నుంచి మళ్ళీ మన స్టోరేజ్ రిజర్వాయర్లు అంటే ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన మళ్ళీ అన్నారంలో నీళ్లు పోయాలి, లిఫ్ట్ పోయాలి. అన్నారం నుంచి మళ్ళీ సుందీల నుంచి ఎల్లంపల్లికి తీసుకురావాలి. ఆ 2 రిజర్వాయర్ల పరిస్థితి కూడా ఏంటంటే వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు అవి కూడా రిపేర్లు చేయాలన్నారు. కానీ దానికి రిపేర్లు అంత ప్రాధాన్యత దీనికంత లేదు, మేడిగడ్డకంత ప్రాధాన్యత. మేడిగడ్డనే కుంగిపోయింది, అవి కుంగిపోలేదు. అవి రిపేర్లు మైనర్ రిపేర్స్ ఉన్నాయి, అవి చేయవలసింది చేయాలి. సరే అవి రిపేర్లు మైనర్ అటెండ్ చేసి మేడిగడ్డ నుంచి అన్నారం నీళ్లు ఇప్పుడు ఏ మేర కొంచెం వస్తాయో ఆ మేర కొంచెం అలా అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో కొంత స్టోర్ చేసి ఎల్లంపల్లి నుంచి కూడా మిడ్ మానేరు లోయర్ మానేరు దగ్గర 50 టీఎంసీల స్టోరేజ్ మనకు రిజర్వాయర్లు ఉన్నాయి, అది నింపుకోవచ్చు. తర్వాత ఎల్లంపల్లి కూడా స్టోర్ చేసుకోవచ్చు. సరే ఎల్లంపల్లి స్టోర్ చేయకున్నా కూడా ఎల్లంపల్లిలో ఒక విధంగా మీరికెళ్ళి వరద వస్తే ఎల్లంపల్లిలో ఆటోమేటిక్ వస్తాయి కాబట్టి ఆ వరద వచ్చే లోపల ఇప్పుడు కొన్ని నీళ్లు కనీసం త్రాగునీటి కన్నా లిఫ్ట్ చేసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే స్టోర్ చేసుకోవాలి అంటే మరి ఇప్పుడు లిఫ్ట్ చేస్తే అధిక భారమే అవుతుంది. అంటే ఒక టీఎంసీ లిఫ్ట్ చేయాలంటే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తీసుకురావడానికి 6 కోట్ల ఖర్చు వస్తుంది. ఓకే, ఒక టీఎంసీ లిఫ్ట్ చేయాలంటే మరి 6 కోట్లు ఒక టీఎంసీ మళ్ళీ ఎల్లంపల్లి నుంచి కడెం రివర్స్ వచ్చి నీళ్ళు కిందికి పోతాయి కంటే పోవచ్చు, వృధా అవుతుంది, కాదని కాదు, వృధా పరిస్థితి కూడా ఉండదు. కానీ మరి వర్షాలు రాకపోతే ఎట్లా? స్టోరేజ్ అయితే ఇక్కడ మనం నిల్వ ఉంచుకుంటే సేఫ్టీ మెజర్లో నిల్వ ఉంచుకుంటే మంచిదే కదా. వ్యవసాయం కాకుండా త్రాగునీటి అవసరాల కన్నా నిల్వ ఉంచుకుంటే ఆ పంపులు ఏ మేర రోజు అర టీఎంసీ లిఫ్ట్ చేస్తారా? ఆడ ఛాన్స్ ఎంత ఉందో అంత వరదలో పోయే నీళ్ళు డైవర్ట్ అవుతున్నాయి. అక్కడ కన్నెపల్లి కాడ మేము చూసి వచ్చినాము. ఆడ కన్నెపల్లి లెవెల్ ఎట్లుందంటే ఆ గేట్లు లేపే లెవెల్ 92 ఉంది. అంటే వరద పోయే క్రమంలో అక్కడ 94, 95, 96 లెవెల్లకు ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు. వస్తున్నాయి అంటే వరద పోయే క్రమంలో ఆ లెవెల్ ఇక్కడికి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ నీళ్లు మేడిగడ్ల నీళ్లు ఆపకున్నా కూడా వరద పోయే క్రమంలో నీళ్ళు ఇక్కడ లెవెల్ వస్తుంది, ఓ 3-4 మీటర్ల లెవెల్ వస్తుంది. ఏ మేరకు నీళ్ళు వస్తాయో ఆ మేరకు లిఫ్ట్ చేసుకొని మనం స్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు వచ్చే త్రాగునీరు కొరకన్నా చేసుకోవాల్సి ఉంది. వ్యవసాయాన్ని కాకుండా త్రాగునీరు చేసుకోవాల్సి ప్రభుత్వం పునరాలోచించాలి. ఎందుకంటే ఇక్కడ అన్నారం సుందిల్లా అనేది మేజర్ రిపేర్స్ ఏం లేవు, అందులో నీళ్లు నింపితే ప్రమాదం అనేది ఏం లేదు ఇప్పటికిప్పుడు. మేడిగడ్డ కాడంటే అది తెగిపోయింది, అది కుంగిపోయిన గేట్లు కాబట్టి ఆడ మీరు నీళ్ళు ఆపుకుంటే ప్రమాదం అని ఎన్డీఎస్ఏ చెప్తుంది. ఈడ కూడా నీళ్ళు ఆపకమని చెప్పినట్టుంది మేడిగడ్డ అన్నారం కూడా. కానీ ఇక్కడ మేజర్ రిపేర్స్ లేవు. ఇక్కడ నీళ్ళు ఆపుకొని ఓ పెద్ద మేర మనం ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకురావచ్చు. ఇప్పుడు ఉన్న నీళ్లను పోయే వరద నీళ్లను కన్నెపల్లి నుంచి నీళ్లు పంపు చేసి రోజు అర టీఎంసీ చేస్తారా లేదా 1 టీఎంసీ చేస్తారా? వరద వచ్చే క్రమాన్ని బట్టి అక్కడ నదిలో వరద పోయే క్రమాన్ని బట్టి ఆ వరద ఎక్కువ పోతుంటే ఎక్కువ వస్తుంటాయి నీళ్లు కన్నెపల్లికి, ఎక్కువ లిఫ్ట్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. 1 టీఎంసీ కూడా లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉండొచ్చు డైలీ, లేదా అర టీఎంసీ లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ మేరకు లిఫ్ట్ తీసుకొచ్చేసి అన్నారంలో వచ్చి అందులో నుంచి ఎల్లంపల్లికి వచ్చి సుందిల్లో వచ్చి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే దాన్ని వాడకుండా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది అనేటువంటి మాటలు కూడా వింటా ఉన్నాం మనము. దీనిలో నిజం ఉందంటారా? ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమిటంటే అది కేసీఆర్ యొక్క లైఫ్ లైను, వాళ్ళు ప్రతిపాదించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రజలకు అందరూ తెలుసు. ఇక కాళేశ్వరమే సర్వం అనేది వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసారు, కేసీఆర్ ప్రచారం చేసారు. వాళ్ళ ప్రచారం అట్లా ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే కాళేశ్వరం ఆల్మోస్ట్ అది ఫెయిల్యూర్ ప్రాజెక్టే. వానికి దాని నుంచి నీళ్లు పంపు చేసి ఏదో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లిని తీసుకొచ్చి నీళ్లు వ్యవసాయానికి ఇవ్వడం అనేది అది కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. అది ఎంత కాస్ట్లీ అఫేర్ అయిందంటే ఒక్క మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి తీసుకురావడానికే 1 టీఎంసీకి 6 కోట్ల ఖర్చు వస్తుంది. ఆ నీళ్ళ నుంచి మల్లన్ సార్ తీసుకురావడానికే 20 కోట్ల ఖర్చు వస్తుంది 1 టీఎంసీకి. అది ఏంటంటే ఒక మినరల్ వాటర్ కొన్న పద్ధతిలో అవుతుంది. అది మున్ముందు వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి అనేది ఏం లేదు. అంటే ఈ వాదనలో ప్రభుత్వ వాదన కూడా సగం ప్రభుత్వానికి కరెక్టే ఉంది. వాళ్ళ వాదన ఏంటంటే మీరు నీళ్ళు ఇవ్వండి, కాస్ట్లీ ఎంతనే చెప్పలేక నీళ్ళు ఇవ్వండి, వ్యవసాయాలకు నీళ్ళు ఇంతలు వేస్తారు, వ్యవసాయదారులకు నష్టం చేస్తారు, కాళేశ్వరం నీళ్ళు వాడకుండా అంటుండ్రు. కానీ కాళేశ్వరం నీళ్ళు అసలు పంపులు నడిచిన రోజులే వాస్తవానికి ఒక నెలకు మన సంవత్సరానికి 40 టీఎంసీలు మించి లిఫ్ట్ చేయలేదు. పంపులు బ్రేక్ లేకుండా టైంలో
లే 40 టీఎంసీలు లిఫ్ట్ చేయలేదు, కానీ 200 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి, 195 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి. అసలు టైంలో వర్క్ చేస్తున్న టైంలో వాళ్ళు అంతకంటే ఎక్కువ లిఫ్ట్ చేయలేకపోయారు. సరే ఆ లిఫ్ట్ చేసి వ్యవసాయానికి ఏ మేరకు ఇస్తారనేది అది ఇప్పుడు ఇక అస్సలు ఫెయిల్యూర్ ప్రాజెక్టు వ్యవసాయానికి వేయడం కాళేశ్వరం, అది ఇక అది పెద్ద అంశం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు వ్యవసాయానికి కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇవ్వడం అనేది అది కాస్ట్లీ అఫేరు. ఈవెన్ పంపులు బాగు చేసినా కూడా, ఏది బాగు చేసినా ఎన్డీఎస్ఏ సూచించినా కూడా అది వ్యవసాయానికి నీళ్ళు అందించడం అనేది అది మనం ఊహించుకోలేని పరిస్థితి. అది కాస్ట్లీ అయిపోయింది. అంత కాస్ట్లీతో వ్యవసాయంకు ఒక 50,000 ఖర్చు వస్తుంది. పవర్ ఛార్జ్ ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వాలంటే 50,000తో నీడ పంట ఉత్పత్తి ఆదాయం ఎంత వస్తుంది? లేదు కదా. ఏ ప్రభుత్వాలు కూడా అంత కాస్ట్లీతోనే వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వవు. కనీసం ఒక తాగునీరు కన్నా అది వనుకొస్తుందేమో అంతే. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయానికంటే ఉద్దేశించిన లక్ష్యాలు ఇన్ని 40 లక్షల ఎకరాలు లేకుంటే 50 లక్షల ఎకరాలు అనేకం చెప్పుకోపోతున్నారు. 5 లక్షల ఎకరాలు కూడా మనం సేద్యానికి ఇవ్వలేము భవిష్యత్తులో. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా మొన్న మహబూబ్ నగర్కు పర్యటన చేసిండు. ఆ పర్యటనకు సంబంధించి ఏం చెప్తారు? దాదాపు పాలమూరు జలాల కోసం మీరు కొన్ని సంవత్సరాలు కొట్లాడుతూ ఉన్నారు కదా, ఏదైనా ముందుకు అడుగు పడతా ఉన్నట్టు అనిపిస్తూ ఉందా మీ ప్రాజెక్టులకు సంబంధించి? ఇప్పుడు ఈ పాలమూరు ప్రాజెక్టు అసలు ప్రధానంగా కాళేశ్వరం కంటే సంవత్సరం మొదలే టేకప్ చేసిన ప్రాజెక్ట్. అది శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు. దానికి ప్రియారిటీ ఇవ్వాల్సింది ఉండే. సరే కేసీఆర్ ఏ కారణం వల్లనేమో ప్రియారిటీ ఆయన కాళేశ్వరానికి ఇచ్చిండు. ఆయన ఫామ్ హౌస్కి నీళ్ళు పోతాయి కాళేశ్వరం కానో ఏదో ఏ లక్ష్యం కారణం కాళేశ్వరానికి 94,000 ఖర్చు పెట్టిండు కేసీఆర్ పీరియడ్లో. కాళేశ్వరం ఖర్చు పెట్టిన, గోదావరి మీద ఖర్చు పెట్టిన దానిలో ఒక సగము పాలమూరు రంగారెడ్డి ఆయన పీరియడ్లో ఖర్చు పెట్టినట్టుంటే అప్పుడు ఆయనకు ఒక అవకాశం ఉండే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయడానికి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆబ్జెక్షన్ లేకుండే ఆయన కేసీఆర్ పీరియడ్లో. ఫస్ట్ 5 years పీరియడ్ కానీ సెకండ్ 5 years ఉంది. కింద చంద్రబాబు ఆబ్జెక్షన్ ఎందుకు లేకుండా అంటే వాళ్ళ ఇద్దరికి పోయి ఉమాభారత్ దగ్గర పంచాయతీ పెట్టిండ్రు 2015-16లో. మీరు పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ చేశారంటే మీరు ముచ్చుమర్రి స్టార్ట్ చేశారు కదా, అవును, మీరు పట్టుసీమ స్టార్ట్ చేశారు కదా, మరి మీ ఏంది మేము పాలమూరు ఎందుకు అబ్జెక్షన్ చేశానంటే ఇద్దరు నోరు మూసుకుని వచ్చేసారు. సరే నువ్వు ముచ్చుమర్రి స్టార్ట్ చేసుకో, మేము పాలమూరు కంప్లీట్ చేసుకుంటామని. మరి వాళ్ళన్నీ ముచ్చుమర్రి కంప్లీట్ చేసుకున్నారు, మలయాళ కంప్లీట్ చేసుకున్నారు, పట్టుసీమ కంప్లీట్ చేసుకున్నారు. మరి అప్పుడే ఈ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేసినట్టుంటే అడ్డంకులు రాకపోతుండే. ఇప్పుడు ఏమవుతున్నాయంటే మనకు ఈ పాలమూరు రంగారెడ్డి పెండింగ్ పెట్టేవారు కదా అనేక అడ్డంకులు వాళ్ళు ఆంధ్రలో సృష్టిస్తారు. ఇవి సృష్టించింటే ఏమంటే ఇప్పుడు మళ్ళీ బనకచెర్లకు లింక్ పెట్టారు. పాలమూరు రంగారెడ్డి మీరు చేయాలంటే మరి బనకచెర్లకు మీరు పర్మిషన్ ఇస్తే లింక్. అరే ఎట్లా ఇస్తారు? ఒకనాడు ఒక 4-5 ప్రాజెక్టులు లింక్ పెట్టినావు, ఆ ప్రాజెక్టులు మీరు కంప్లీట్ చేసుకునేది మేము కంప్లీట్ చేసుకోలేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకో 12 ప్రాజెక్టులు మీరు స్టార్ట్ చేసుకుంటా మళ్ళీ దాన్ని పాలమూరు రంగారెడ్డి లింక్ పెట్టడం అనేది సమంజసం కాదు. లింక్ పెట్టి ఏం చేశారంటే ఇప్పుడు మీరు పాలమూరు రంగారెడ్డి చేస్తే కంప్లీట్ చేస్తే మేము బనకచెర్లకు పర్మిషన్ ఏమంటారు. ఈ విధంగా అనేక అవాంతరాలు క్రియేట్ చేసారు. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కూడా అవాంతరాలు క్రియేట్ చేసిండు. ఇదంతా స్టార్టింగ్ మంచి అవకాశం ఉండే. కేసీఆర్ తప్పు చేసిండు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి స్టార్టింగ్ ఏ స్థాయిలో కాళేశ్వరం మీద కంప్లీట్ చేయాల్సిందే ఆ స్థాయిలో కంప్లీట్ చేస్తే ఆయన 40% కంప్లీట్ చేసి వదిలిపెట్టిపోయింది. ఇప్పుడు వాస్తవ నికరంగా 55-60 కోట్లలో ఆయన 27,000 కోట్లు బుక్ చేసిపోయిండు. ఓ 40% బిలో 40% చేసారు. సరే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డిని స్టార్ట్ చేస్తామనుకో గ్రీన్ ట్రిబ్యునల్ ఆబ్జెక్షన్స్, గ్రీన్ పర్మిషన్స్, క్లియరెన్స్ లేవు, హైడ్రాలిక్ క్లియరెన్స్, వాటర్ క్లియరెన్స్ లేవని అనేక అడ్డంకులతో చర్చ నడుస్తుంది. వీళ్ళు వచ్చిన తర్వాత దాని మీద అంతా ఉధృతంగా ఏం పని ఏం చేయలేదు. అప్పుడు చేసిన పనే కొంత పెండింగ్ బిల్స్ ఇచ్చారు, కొంతమేర చేస్తుర్రు. చేస్తా అంటే కూడా వీళ్ళ కాళ్ళలో కట్టబెట్టినట్టు ఇప్పుడు పర్మిషన్ లేదు కదా, హైడ్రాలిక్ క్లియరెన్స్ లేదు కదా, అన్నీ అడ్డుపడుతున్నారు. వాళ్ళు చంద్రబాబు అడ్డుపడుతున్నారు, అందరు అడ్డుపడుతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో పాలమూరు రంగారెడ్డి మీద కాన్సన్ట్రేషన్ అనేది తక్కువనే చేసి దీన్ని ముందు పోదామంటే కూడా అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వాళ్ళు అడ్డంకులు క్రియేట్ చేస్తారు. ఇప్పటికి చివరికి ఏం చేశారంటే మీరు బనకచెర్ల మీరు ఓకే అంటే తెలంగాణ వాళ్ళు మేము పాలమూరు రంగారెడ్డికి ఓకే అంటారు. అదే ఎట్లా అంటారు? వీడికి 5 ప్రాజెక్టులు ఓకే అనిపించుకున్నారు మీరు పాలమూరు రంగారెడ్డి పేరు చేసి. మళ్ళీ 6వ ప్రాజెక్టు బనకచెర్ల ఎట్లా లింక్ పెడతారు? ఇంకో 4 ప్రాజెక్టులు లింక్ పెడతారా? మాది వాడేదే 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి, మీరేమో 100 టీఎంసీలు వాడుకుంటున్నారు. మీరు మరి వాడుకుంటారు తప్పు కదా. తెలంగాణకు రావాల్సింది తెలంగాణ పరివాహకం ఎక్కువ 70% కృష్ణా మీద, తర్వాత ఇప్పుడు 80% గోదావరి మీద తెలంగాణ పరివాహకం. మరి 70% పరివాహకం ఉన్నవాడు ఏరియా ఎక్కువ ఉన్నోడు ఎక్కువ నీళ్ళు వాడుకోవాలా, తక్కువ ఉన్నోడు అంత 30% ఉన్నోడు ఆంధ్ర రాయలసీమ ఆంధ్ర కలిసి 30% పరివాహక ప్రాంతం. మరి ఇప్పుడు వాళ్ళ స్థాయి ఇప్పుడు 600-700 టీఎంసీలు వాడుతున్నారు సంవత్సరము.
కృష్ణా మీద మనము 290, 270 నీళ్ళు ఆడతలేము. మరి ఎంత అన్యాయం చెప్పు. మనం 70% పరివాహక ప్రాంతం, 70% హక్కుండి కూడా వాడు 30% హక్కునోడు కూడా 700 టీఎంసీ వాడుతుండు. మనం 70% హక్కుండి కృష్ణా జలాల మీద ఇప్పటికి కూడా మనం 30% దాడతలేము. మరి తప్పు కదా. కాబట్టి మనం కృష్ణా జలాల మీద ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలి. పాలమూరు రంగారెడ్డి కానీ డిండి ప్రాజెక్ట్ కానీ చేసుకుంటేనే మళ్ళీ అవి కూడా ఉన్న ప్రాజెక్టులు కూడా అవి పూర్తి స్థాయిలో వినియోగం తెచ్చుకోవాలి. భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి ఇవన్నీ స్థాయిలో పూర్తి స్థాయిలో వినియోగంలో తెలియవు. అవి ఆ వినియోగం ఉన్న ప్రాజెక్టులు వినియోగంలో తెచ్చుకోలేకపోతున్నాము. మనం అన్ని కలిసి కూడా ఇప్పటి కూడా మనకు నికరంగా కేటాయించిన జలాలు 299 కృష్ణా మీద అంటే ఆ కేటాయించిన జలాలనే దాటతలేము ఇప్పటికీ. వాడేమో 500-600 టీఎంసీలు ఎక్కువ 600-700 టీఎంసీలు వాడుతున్నాం. మరి అందులో మనం వాడుకోవాలి కదా. వాడుకోవాలంటే ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలి. ఉన్న ప్రాజెక్టుల వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి. పాలమూరు రంగారెడ్డి దగ్గర 90 టీఎంసీలు అనుకోవడం, ఎస్ఎల్బీసీ అది ఇప్పుడు కుంటుపడిపోయింది. ఆడ 40 టీఎంసీలు గ్రావిటీ దారి వచ్చేది, అది కుంటుపడిపోయింది. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా సమగ్రంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద దీన్ని ప్రణాళిక చేసుకొని నీటి వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి. గోదావరి మీద కూడా అంతే ఉంది. గోదావరి కూడా నీటి వినియోగ సామర్థ్యం లేదు. వాళ్ళు ఇష్టమైనంత వాడుకుంటారు. వాళ్ళదంతా 21% ఆంధ్ర వాళ్ళది గోదావరి మీద, మనది 79% మనకు హక్కు గోదావరి మీద. వాళ్ళే 79 వాడుతున్నారు, మనమే 21% వాడుతున్నాం నీళ్లు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఇరిగేషన్ రంగం మీద. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు వల్ల నీళ్ళు అనేది ఇరిగేషన్ వినియోగంలో మనం ఏం సాధించలేకపోతున్నాం. 10 ఏళ్ళు తెలంగాణ కేసీఆర్ పీరియడ్లో ఏం సాధించలే. నీటి వినియోగాన్ని పెంచుకోలేదు, సామర్థ్యం పెంచుకోలేదు. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా వీళ్ళు సదురుకోవడానికే సరిపోయింది. వీళ్ళు కూడా దాని మీద అంత పెద్ద స్థాయిలో వినియోగ సామర్థ్యం పెంచుకునే పరిస్థితులు ఏం కనపడతలేవు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది లక్ష్మీనారాయణ చెప్తున్న మాటలు. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో కన్నపల్లి రిజర్వాయర్ వద్ద వస్తున్నటువంటి నీటిని ఎత్తిపోసేటువంటి పునరాలోచన ప్రభుత్వం చేయాలనేటువంటి హితవు పలుకుతున్నాయి. ఇక పాలమూరు రంగారెడ్డి అలాగే పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేసి కృష్ణా జలాల వాటాను మనకు వాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలనే మాటను కూడా వారు చెప్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలివేలుకు, హైదరాబాద్.